హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రైళ్లలో ప్రయాణిస్తూ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వరుస హత్యలకు పాల్పడుతున్న సైకో కిల్లర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రైళ్లలోని చివరి బోగిలో ఉండే వికలాంగ కంపార్ట్మెంట్లోకి ఎక్కి ప్రయాణికులపై అత్యాచారం, హత్యలు చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్నాడు. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 24 మధ్య అంటే 35 రోజుల్లోనే 5 రాష్ట్రాల్లో 5 హత్యలు చేయడం గమనార్హం. అయితే నిందితుడి కోసం గాలిస్తున్న గుజరాత్ పోలీసులకు నిందితుడు దొరికిపోయాడు. అయితే అదే కిల్లర్ సికింద్రాబాద్ స్టేషన్లో కూడా ఓ మహిళను చంపేయగా అతన్ని హైదరాబాద్ పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సికింద్రాబాద్లోని ఓ రైల్లో వికలాంగుల పెట్టెలో మహిళ మృతదేహం కనిపించడం సంచలనంగా మారింది. ఆ మహిళను ఎవరు హత్య చేశారని పోలీసులు ఆరా తీయగా విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి. హత్య చేసిన వ్యక్తి ఒక సైకో కిల్లర్గా గుర్తించిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. సికింద్రాబాద్ రైల్లోని మహిళను తానే హత్య చేసినట్లు కరంవీర్ అంగీకరించాడు. ఈ విషయాన్ని సికింద్రాబాద్ జీఆర్పీ అధికారులకు వల్సాద్ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో నిందితుడిని పీటీ వారెంట్పై హైదరాబాద్ తీసుకొచ్చేందుకు నగర పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంవత్సరంలో అక్టోబరు 17 నుంచి నవంబర్ 24 మధ్య 35 రోజుల వ్యవధిలో ఎక్స్ప్రెస్ రైళ్లలో సంచరిస్తూ 5 రాష్ట్రాల్లో 5 మర్డర్లు చేసిన ఈ సైకో కిల్లర్ పేరు బోలో కరంవీర్ జాట్ అలియాస్ రాహుల్. హర్యానాలోని రోహ్తాక్లో ఉన్న మొహ్రాకా స్వస్థలం. గతంలో రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే పలు నేరాలు చేసినట్లు సమాచారం. హర్యానాకు చెందిన కరంవీర్కు చిన్నతనంలోనే ఎడమకాలికి పోలియో సోకింది. మరోవైపు చిన్నతనం నుంచే ఒంటరిగా ఉంటూ విచిత్రంగా ప్రవర్తించేవాడు. దీంతో కుటుంబం కూడా కరంవీర్ను దూరం పెట్టింది. 5వ తరగతిలో చదువు మానేసిన కరంవీర్ మొదట లారీ క్లీనర్గా పనిచేసేవాడు. ఈ క్రమంలోనే డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాడు. అయితే పోలియో ఉండడంతో కరంవీర్ను ఎవరూ డ్రైవర్గా పెట్టుకోలేదు. దీంతో హైవేల్లో ఉండే దాబాల్లో పనిచేస్తూ అక్కడ పార్కు చేసే లారీలను ఎత్తుకెళ్లి ప్రారంభించాడు. అలా మెల్లిగా నేరాల బాట పట్టిన కరంవీర్ చోరీలు, కిడ్నాపులు చేస్తూ ప్రొఫెషనల్గా మారిపోయాడు. రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో చేసిన నేరాలకు గాను కరంవీర్ మీద సుమారు 13 కేసులు నమోదైనట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులలో అరెస్టై బెయిలుపై విడుదలై బయటకు వచ్చిన కరంవీర్ రూటు మార్చాడు. రైళ్లల్లో దివ్యాంగుల కోసం చివర్లో ఉండే బోగిలపై కన్నేసిన కరంవీర్ సీరియల్ కిల్లర్గా మారాడు. రైళ్లలో దివ్యాంగుల బోగిలో ప్రయాణిస్తూ అందులో ఉన్న మహిళా ప్రయాణికులపై అత్యాచారం చేసి హత్యలు చేయడం, దోపిడీకి పాల్పడి వారిని హతమార్చడం మొదలుపెట్టాడు. ఈ కేసులలో అరెస్టై భోజ్పూర్ జైల్లో ఉన్న కరంవీర్ బెయిలుపై విడుదలకు బయటకు వచ్చాడు. దీంతో అతను రూటు మార్చాడు. రైళ్లలో దివ్యాంగుల కోసం చివర్లో ఉండే బోగిలపై కన్నేసిన కరంవీర్ సీరియల్ కిల్లర్గా మారాడు. అక్టోబరు 15వ తేదీన కరంవీర్ తొలి హత్య చేశాడు. ఆ తర్వాత కతిహార్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించి పశ్చిమ బెంగాల్లోని హౌరా స్టేషన్లో ఓ వృద్ధుడి గొంతు కోసి చంపేసి అతని దగ్గరున్న డబ్బు దొంగిలించాడు. అనంతరం పూణే కన్యాకుమారి ఎక్స్ప్రెస్లో మరో మహిళపై అత్యాచారం చేసి కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. నవంబర్ 14న ఉద్వాడలో తాను పనిచేసిన హోటల్కు వెళ్లి జీతం తీసుకోవాలని భావించాడు. కానీ స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఉన్న ఓ యువతిపై కన్నేశాడు. ఆమెను దగ్గరలోని మామిడి తోటలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. ఇలా వరుసపెట్టి మరో 4 హత్యలు చేశాయి. ఘటనా స్థలిలో లభించిన బ్యాగ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించారు. అమ్మాయిని రేప్ చేసి చంపిన తర్వాత నిందితుడు కూల్గా వచ్చి ఫ్రూట్ సలాడ్ తిన్నట్టు సీసీ దృశ్యాల్లో నమోదైంది. ఆ తర్వాత ఉద్వాడ నుండి రైల్లో ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం చేరుకొని అక్కడి నుంచి సికింద్రాబాద్ వచ్చాడు. అక్కడ ఆదివారం తెల్లవారుజామున రైలు దిగి 9వ నెంబర్ ప్లాట్ఫామ్పై ఆగి ఉన్న మంగళూరు ఎక్స్ప్రెస్ ఎక్కాడు. దాని సీట్ కమ్ లగేజీ ర్యాక్ కోచ్లో ఓ మహిళ ఒంటరిగా ఉండడం గమనించి ఆమెను గొంతు నులిమి చంపేశాడు. ఆమె దగ్గరున్న నగదు, సెల్ఫోన్ తీసుకుని రైల్లోనే పారిపోయాడు. ఈ హత్యపై సికింద్రాబాద్ జీఆర్పీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే కరంవీర్ సోమవారం నాటికి గుజరాత్లోని వాపి చేరుకున్నాడు. అప్పటికే అతడి కోసం గాలిస్తున్న వల్సాద్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద సికింద్రాబాద్లో హత్య చేసిన మహిళ వద్ద కాజేసిన సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు.